జై శ్రీమన్నారాయణ. మనమంతా ఏం చేస్తామంటే డబ్బులు తక్కువ తీసుకుంటున్నారు ఈ అయ్యగారు అని చెప్పి మంత్రాలు రానోడితోటి, శ్లోకాలే రానోడితోటి, అసలు పూజ ఎందుకు చేస్తారో తెలియని వాడితోటి, అసలు పూజ ఎందుకు చేయాలి, ఎలా చేస్తారో కూడా తెలియని వాడితోటి మీరంతా కూడా పూజలు చేయించుకుంటారు. చేయించుకొని మీరు అంటారు, మళ్ళీ మీరే అంటారు ఏమని, మేము ఆ పూజ చేయించాం, ఈ పూజ చేయించాం, కానీ మాకు ఫలితం దక్కట్లేదు అని అంటారు. ఏమండి, ఓకే, డబ్బులు మీ కష్టార్జితం. ఇప్పుడు నేను వచ్చి జడ్జ్ చేయడానికి లేదు. కాకపోతే ఒక ఒక ఏమంటారు, ఒక పూజ వల్ల ఇలాంటి ఫలితం దక్కుతుంది అని ఒక అయ్యగారు చెప్పినప్పుడు ఆ అయ్యగారితో చేయించుకోవడం ఉత్తమం. ఆయన ఎంతో కొంత తీసుకుంటాడు. కానీ మంత్రశక్తి లేనివాడి దగ్గర, సంధ్యావందనమే చేయనోడి దగ్గర, గాయత్రి జపమే చేయనోడి దగ్గర మంత్రశక్తి ఉండదు. అలానే ఈ మధ్య చూస్తున్నాం, ఎలా పడితే అలా పూజలు చేస్తుంటారు చాలామంది కూడా. శుక్లాంబరదనాన్ని రిపీటెడ్గా పాటలాగా చెప్పుకుంటూ చేస్తున్నారు. అలాంటి వాళ్ళతోటి చేయించుకొని మీకు ఫలితం ఏం దక్కుతుంది? మీరు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దానికి అంటారు కదా, మన చేతి నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా దానికంటూ ఒక విలువ ఉండాలి అని అంటారు కదా. ఆ విలువ ఏమైపోతుంది? ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ.